మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాజాతర కంటే ముందే అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఈ నెల 28న మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18న మేడారంలో పనులను పరిశీలించనున్నారు రేవంత్. ఇక కుంభమేళా తరహాలోనే మేడారం జాతర ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? మమతా, మేడారంలో అయితే మహాజాతర ముందు మినీ జాతర వచ్చినట్టుగానే కనిపిస్తుంది. మినీ జాతర సమయంలో ఏ విధంగా అయితే క్రౌడ్ ఉంటుందో ఆ తరహాలో అయితే ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ కూడా ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులతో అయితే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా కానీ భక్త జన సందోహమే కనిపిస్తుంది. అందులోనూ ఇవాళ మేడారంకు సంబంధించినటువంటి సంక్రాంతి హాలిడేస్ కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉగాది పండుగ, సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ భోగి, ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మేడారం సంబంధించినటువంటిది ఇవాళ తొలి ఘట్టం స్టార్ట్ అయిందని చెప్పచ్చు. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలుగా పండుగను పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగింది. ఈరోజు బుధవారం అమ్మవార్లకు సంబంధించినటువంటి టెంపుల్స్, ఇటు కన్నెపల్లి దగ్గర సారలమ్మకు సంబంధించి కాబట్టి ఇటు సమ్మక్క గుడి దగ్గర, అదేవిధంగా గద్దెల దగ్గర కూడా ఈ కతురు పూజలు నిర్వహించారు. తమ ఇళ్లతో పాటు మేడారంలో ఉన్నటువంటి గద్దెలను కూడా, వనదేవతల గద్దెలను కూడా శుద్ధి చేశారు. ప్రస్తుతం అయితే ఎటు చూసినా కానీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారికి బెల్లాన్ని సమర్పించుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా చూస్తే క్రౌడ్ ఎట్లా ఉంది? మేము నిజామాబాద్ నుండి మామిడిపల్లి మాక్లూరు మండలం నుంచి వచ్చినాం. మేము ఇప్పుడు ముందస్తుగా ఏదైతే జాతర ప్రారంభం కాకముందే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నది. మేము ఆ రోజు వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మామూలుగా అంటే తెలంగాణ కుంభమేళాలాగా మేము తలపిస్తాం ఇక్కడ. ఎందుకంటే మన దేవతలను దర్శించుకోవడానికి యావత్ తెలంగాణనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఒక తెలంగాణ కుంభమేళాలాగా మేము భావిస్తాము. మళ్ళీ అప్పుడు వచ్చి దర్శించుకోగలుగుతామో లేదో అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ముందస్తుగా పిల్లలను, ఏజ్ బార్ అవుతున్నది కాబట్టి అందరూ కూడా ముందస్తుగా ఈరోజు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే విపరీతమైనటువంటి డెవలప్మెంట్తో ఇప్పుడు సనాతనంగా జరుగుతున్న దానికంటే మెరుగులు దిద్దుతున్నది ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు చాలా ఇప్పుడు ఈసారి ఇంకా మరీ ఎక్కువ క్రౌడ్ వస్తుందని మేము అనుకొని ముందస్తు అమ్మవార్లకు ఇక్కడ మొక్కులు చెల్లించుకొని బంగారం చెల్లించడానికి వచ్చినాం.